మీరు ఒక పక్కా పొలిటీషియనా, ఒక బిజినెస్సా, హిందుత్వ ఎజెండాను నెత్తికెత్తుకున్న ఒక వ్యక్తే? ఫస్ట్ హిందుత్వ ఎజెండాను నెత్తికెత్తుకున్న వ్యక్తి. ఏంటి ఏం సాధించారు హిందుత్వ ఎజెండాతో? సాధిస్తున్నాం, సాధించాలి, ఇంకా చాలా ఉంది. నా ప్రభావము, నేను ఒక్కడనే పీకి మునగానిగా నేను హిందుత్వం నా భుజాన్ని వేసుకుంటా, నేనే హిందూ వారియర్, నేనే హిందూ టైగర్ అని నేను నా వల్ల ఈ సమాజంలో హిందుత్వంపై ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే రివోల్ట్ అయ్యే దిశగా ఎంతమంది యువతరం వస్తున్నారో, ఎంతమంది స్పందిస్తున్నారో చూడండి. రీసెంట్గా జరిగిన ఇష్యూలో కూడా కదిరి కృష్ణ వ్యవహారంలో మీరు ఒక్కళ్ళే స్పందించారు. ఓన్లీ చికోటి ప్రవీణ్ గారు తప్పించి బీజేపీలో ఏ ఒక్కళ్ళు మాట్లాడలా. పర్వాలేదు, ఏంటి అవసరం ఏంటి? చికోటి ప్రవీణ్ మాట్లాడినాడు కదా, ఏంటి అవసరం? అవసరం ఏంది? వెంకటేశ్వర స్వామి బోల్డంత మంది ఉన్నారు బీజేపీలో, హిందుత్వాన్ని మేమే పైకి తీసుకెళ్తున్నాం అని చెప్పని అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడరే. వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన పని లేదు. స్పందించిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడా. నేను స్పందించిన దానికి విపరీతమైన స్పందన లభించింది. హిందుత్వము, హిందువులంతా ఏకతాటిపై ఉన్నారు. ఎన్నో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిర్రు. రకరకాలుగా ప్రజలు వాడిని విమర్శించినారు. ఒక మేధావి అని చెప్పుకునే సోకాల్డ్ వ్యక్తి అజ్ఞానంతో నోటికొచ్చినట్టు ఒక మేధావి అంటుర్రు వాళ్ళు. ఏదోడో దళిత సేన అని దానికి వాడు అధ్యక్షుడు అంటాడు. వీళ్ళు దళితుల ముసుగులో ఉన్న హిందూ ద్రోహులు, దళితుల ముసుగులో ఉన్న దేశ ద్రోహులు. వీళ్ళు మాట్లాడడంతో కాదు, వానికి సిగ్గుశరం లేకుండా సపోర్ట్ చేస్తూ ఇవాళ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఆడ కదిర కృష్ణ అనేటోడు నాకు ఓడ కూడా తెలియదు. నాకానికి పర్సనల్ ఎజెండా కూడా ఏం లేదు. మొన్న ఇష్యూ తెలిసే వరకు ఈ పలానా ఒక మనిషి ఉంటాడని కూడా తెలియదు. మరి న్యాయవాది వృత్తిలో ఉండి, గౌరవమైన స్థానం న్యాయవాది వృత్తికి ఉండి, వానికి మినిమం సెన్స్ అనేది లేదా? వేరే వాళ్ళ మతాలని కించపరచొద్దు, వేరే మతాల దేవుళ్ళని కించపరచొద్దు అని. కించపరచలేదే, సుప్రభాతం గురించి ఏదో మాట్లాడాడు ఆయన. ఒకసారి వీడియో ప్లీజ్ విన్నా నేను. తినని వెంకటేశ్వర స్వామిని వాడు వీడు అన్నాడు. వెంకటేశ్వర స్వామి బామ్మర్దా అని మాట్లాడాడు. లేస్టోడు వాడు వీడు అని మా దేవుడిని ఎట్లా అంటారండి? తప్పు కదా. మీరు ఉల్టా వానికి సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయట్లా నేను. మీరు మాట్లాడొద్దు అట్లా. లేదు, నేను చెప్తున్నా, ఇంతమంది ఒక న్యాయవాది వృత్తిలో ఉండి వాడికి మినిమం మేధావి అని చెప్పుకుంటున్నాడు. వాని భజన బ్యాచ్ ఒకటి పేటిఎం బ్యాచ్ ఉంది, వాళ్ళు చెప్పుకుంటున్నాడు మా కదిర కృష్ణ అన్న మేధావి అని. మేధావి అనేటోడు మాట్లాడే పద్ధతి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ వేరే మతాలకి గౌరవం ఇవ్వాలి అని తెలియదా ఆయనకి? ఎవడైనా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా వేరే మతాలకు గౌరవం ఇవ్వాలి. అట్లాంటిది న్యాయవాది అంటారు. ఒక దళిత సేన అనేది ఉన్నది, అది XYZ దళితుల ముసుగులో ఉన్నది. వెంకల అంబేద్కర్ గారి ఫోటో పెట్టిర్రు. ఆయన చెప్పిండు, అంబేద్కర్ గారు చెప్పిండా మీరు హిందువులను నిలదీయండి, దేవుళ్ళని కించపరచండి, దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చెప్పిండు. ఎందుకు ఆయన పరువు తీస్తారు? మహోన్నతమైన వ్యక్తి ఆయన ఫోటో వెంకాల పెట్టుకొని మీరు చేసే పనులు ఇవా. ఇప్పుడు దాన్ని కులం ముసుగు తెచ్చిరా, కులం ముసుగు తెచ్చిర్రు. మా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు హర్ట్ ఓడట్టండి. ఆయన మీ సంఘం హర్ట్ అయింది, మీ సోకాల్ బోషి సంఘం హర్ట్ అయింది. మీ సంఘం వెనకాల రాలేదే మరి? వాళ్ళకి సంఘాలు నేను చెప్తా, ఒక్క మాట ముందుకు రాలేదు. నాకు కంప్లీట్ గా మాట్లాడినాక మీరు ప్రశ్న వేయండి. మీరు ప్రశ్న వేసినప్పుడు నాకు ఇంటరప్షన్ చేస్తే నాకు ఇంటర్వ్యూ ఇవ్వబుద్ది కాదు. కంప్లీట్ నేను మాట్లాడినా. మీ సోకాల్ సంఘం మేము హిందువులుగా సిగ్గు శరం లేదు, హిందూ పుట్టుక పుట్టి హిందూ దేవుడిని అంటుంటే నువ్వు వానికి సపోర్ట్ చేస్తున్నావు. సిగ్గు ఉందా మీకు అని అడుగుతున్నా నేను. సంఘం అడ్డం పెట్టుకొని అడ్డమైన మాటలు మాట్లాడితే చెప్పుతోడు కొడతారు జనాలు. ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు అందరు కూడా వాళ్ళని అమ్మనా బూతులు తిడుతున్నారు. కింద కామెంట్ చూడండి, నాకు ఫోన్లు వస్తున్నాయి. వేరే ఎస్సీ సంఘాల వాళ్ళు ఫోన్ చేసిర్రు, మేము కూడా హిందువులమే. వాడు చెప్తాడు, వాడు ముసలోడు చెప్తాడు, పెద్ద మనిషి, మేము హిందువులు కాదా, చీకోటి ప్రవీణ్ ఒక్కడే హిందువా? అరే హిందువు అయితే సిగ్గు శరం లేకుండా దేవుడు నన్ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా? లుచ్చా చేయదు కదా. తప్పుంటే తప్పనాలే, ఒప్పుంటే ఒప్పాలి. మా అధ్యక్షుడు చెప్పింది తప్పేముంది అందులో? సంస్కృతంలో చెప్పిర్రు మీనింగ్. వాడు వీడని మాట్లాడతాడా? మరి తప్పు చేయనప్పుడు పీకనికి సారీ అడిగిండా? వీడియో రిలీజ్ చేసిండు కదా సారీ అని, చేసిండా లేదా? చేశాడు. మరి పీకనికి అడిగిన సారీ అని, అది మా పశ్చాత్తాపంతో అడిగిన సారీ కాదు, అది భయానికి అడిగిండు. హిందువులు దాడి చేస్తారని, ఎవడన్నా దాడి చేస్తాడని భయానికి అడిగిండు. ఇలా వేల మంది ఫోన్ చేసి బూతులు తిడుతున్నారు. మరి సిగ్గు శరం అనిపించదా?